I hate love. I can't love. I can't live with you. వరుణ్ వరుణ్ ఎక్కడికి వెళ్ళాడు? వరుణ్ ఏమండి ఏడండి వాడు? బాత్రూంలో ఏమైనా ఉన్నాడని చూడు. వరుణ్ వరుణ్ అరే వరుణ్, ఒరే నేను డోర్ తెరిచేస్తున్నా. వరుణ్ ఏమండి వాడు అక్కడ కూడా లేడు. ఈ డోర్ వేసాము, కింద డోర్ కూడా వేసాము, బయట గేట్ కూడా లాక్ చేసాం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒరే నిజం చెప్పరా, వరుణ్ ఎక్కడికి వెళ్ళాడు? అమ్మగారు నన్ను అనుమానిస్తున్నారా? నేను మీకన్నా ముందే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాను, మీ తర్వాత ఇంట్లోకి వచ్చాను. నాకెలా తెలుస్తుంది? నాకేం తెలియదు అమ్మగారు. అమ్మో అమ్మో నంగనాచి భయపడిందల్లా చేసావు కదే. ఇందులో పల్లవి తప్పేం లేదమ్మా, తనకి తెలియకుండా జరిగింది. తెలియకుండానే తాళి కట్టించుకుందారా? ఆ రాంప్రసాద్ మీతోనే ఉన్నాడు, వాడికి ఈ విషయం తెలీదా? రాంప్రసాద్కి తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఒరే పిచ్చోడా, రాంప్రసాద్ కి తెలిసినప్పుడు ఇంట్లో చెప్పకుండా ఉంటాడా? వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి కావాల్సింది అదే కదరా, అందుకే అందరూ కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మీరనుకునేదే జరిగింది కదా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు. ఏం జరిగినా మనమే బాధ్యులం అన్నట్టు మాట్లాడే వాళ్ళకి మనమేమీ వివరించక్కర్లేదు. మా ఇంటి అమ్మాయిని లేపుకు వెళ్ళి దొంగ పెళ్లి చేసుకున్నది నీ కొడుకు. చేయించింది నీ మనోడే కదా. ఆపండి! వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్లో ఎందుకు పెళ్లి చేసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళు మేజర్స్, వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు వాళ్ళకుంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆ అబ్బాయి ముందు స్టేషన్కి వచ్చి చెప్పాడు. ఇప్పుడు చెప్పు తల్లి, ఏం చెప్తావో? మీరు పోలీసులా? తప్పుని సమర్థిస్తారా? మీకు కూడా ఈ కుటుంబం వాళ్ళు కలిసి లంచం ఇచ్చారా? మాటలు జాగ్రత్తగా రానివ్వు. డ్యూటీలో ఉన్న పోలీస్తో మాట్లాడుతున్నానని మర్చిపోకు. ఒక్క మాట అన్నందుకు మీకే అంత ఇదిగా ఉంటే మరి నా కొడుకు నాకు దూరం చేసినందుకు నాకెలా ఉండాలి? శ్రీదేవి, నీ అదవలాజిక్ లాపు. సారీ మేడం, కొంచెం షాక్లో ఉంది, అందుకే ఏదేదో మాట్లాడుతుంది. చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిప్పుడు చట్ట ప్రకారం భార్యాభర్తలు. మరి నేనెవర్ని? ఆ అబ్బాయి బర్త్ సర్టిఫికేటు, ఐడెంటిటీ ప్రూఫ్స్ తీసుకురండి, అప్పుడు చెప్తాను. డిఎన్ఏ టెస్ట్ కూడా మంచి ఆప్షన్ మేడం. ఏ నోర్మే, ముందు నువ్వు నోర్ముయ్. ఎగిరింది చాలు, అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు. తీసుకుని వెళ్ళకపోతే నిన్న అత్తారింటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇదేనండి ఇప్పుడు అత్తారిల్లు? ఇంకో ఇల్లు ఉందా? అత్తారిల్లంటే జైలు. ఓ, మా అమ్మగారిని జైలుకి తీసుకెళ్తారా? రేయ్,
మీ ఇష్టమేనా తీసుకుని వెళ్ళడం? ఎంత బతుకు బతికి మీరు తీసుకెళ్తే జైలుకి వస్తారా? ఆవిడకి అన్నీ తెలుసు. మీ దగ్గర జీప్ ఉంటే ఆవిడ దగ్గర కారు ఉంది. రూట్ మ్యాప్ పెట్టుకుని ఆవిడే వస్తారు. కావాలంటే అప్పుడు పెట్టుకోండి జైల్లో. అవసరమైతే ఈయన కూడా తీసుకెళ్ళండి మీతో. ఒరేయ్ విత్తనం, మధ్యలో నన్నెందుకు కురికిస్తావురా? నాకు అసలే జైలు పడదు. ఊరుకోండి, మీకు ఎక్కడ అక్కడ పెద్ద తేడా తెలీదు. 2 చోట్ల అమ్మగారు ఉంటారు కదా. ఒరే చంపేస్తాన్రా నోరెత్తావంటే. మేడం, నాకు ఈ పెళ్లి ఇష్టమేనండి. నా నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే మీ ఆవిడ నుంచి ఉంటుందంటావా? అయ్యో, నేను అలా అనలేదండి బాబు. గ్యారంటీ ఏంటి? ఇక్కడ అలాంటివే ఉండవు. జైలు తీసుకెళ్ళండి. ఒరేయ్! ఆ, జైలుకి తీసుకెళ్ళడం అంటే నిజంగా అత్తారింటికి తీసుకెళ్ళడం కాదురా. చెప్పకూడదు తినాలి, అందులో క్యూలో నిల్చొని రాళ్ళు కొట్టాలి, రాత్రింబాళ్ళు కష్టపడాలి. మీరు ఆపండి. ఈ పెళ్లి ఒప్పుకోవటం కన్నా చావటం సుఖం. జైలుకైనా వెళ్తాను కానీ ఈ పెళ్లికి ఒప్పుకోను. ఒక్క నిమిషం శ్రీదేవి, రా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ పెళ్లి అయిపోయిందే. అది అసలు పెళ్లే కాదు. నీకసలు బుర్రే లేదు. సరే, నువ్వు వెళ్ళి 4 రోజులు జైల్లో ఉండు. ఇక్కడ నీ కొడుకు కోడలు సుఖంగా ఉంటారు. అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. అయితే నీకు ఇంకొక దారే లేదు. వెళ్ళి ఒప్పుకో. ఛ! ఒప్పుకోక చస్తానా? అనుభవించాల్సింది ఆ పల్లవి, నేను కాదు. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, వాళ్ళు సుఖపడరు, ఇంకొకరిని సుఖపడినెవరు. సరే, నా కొడుకు కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అన్నన్ని మాటలు అన్నాక మేము ఒప్పుకోం. మీ ఇంట్లో మా పల్లవి క్షేమంగా ఉంటుందని నమ్మకం ఏంటి? ఇది తెగదు కానీ అమ్మగారు జైలుకి వెళ్ళిపోండి. వీళ్ళతో మనకెందుకు? రేయ్, ఇంకొకసారి జైలు అన్నా ఉంటే నిన్ను పైకి పంపిస్తాను. నువ్వెంతకైనా తెగిస్తావే. అందుకే మా భయాలు మాకున్నాయి. అమ్మా, పెళ్లికి ఒప్పుకుంటున్నావని చెప్పాం కదా, ఇంకా ఏంటి? తనకి వేలు తెగినా మాదే బాధ్యత అని రాసివ్వాలా? అదే ఇవ్వాలి. నా కూతురికి ఏం జరిగినా కూడా బాధ్యత మీదే అని చెప్పి రాసి సంతకం పెట్టి మరీ ఇవ్వాలి. అయితే మా అబ్బాయి కాలు జారిపడినా మీదే బాధ్యత అని సంతకం చేసి ఇవ్వాలి. అబ్బాయి కాల్ చేయడం అయ్యగారు. ఏ, అమ్మాయిలకే కాళ్ళున్నాయా, అబ్బాయిలకి లేవా? మీ బుర్ర మామూలు బుర్ర కాదండి. కేజీకి తక్కువ ఉండదు. ఏంటది? బంకమట్టే. మా వల్ల వరుణ్కి ఎలాంటి ఇబ్బంది రాదని మేము సంతకాలు పెడతాం. అలానే వాళ్ళు కూడా సంతకాలు పెడితేనే పల్లవిని వాళ్ళ ఇంటికి పంపిస్తాం.